హలో ఫ్రెండ్స్, ఇక్కడే సమర్పించే మార్కెట్ సెట్ లో స్వాగతం. ఇక ఈరోజు దలాల్ స్ట్రీట్ లో ఒక బ్లడ్ బాత్ జరిగిందని చెప్పాలి. రీజన్ ఏంటి అంటే కనుక అన్లైక్ ప్రీవియస్ ఫాల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫాల్ చాలా బ్రూటల్ గా ఉంటుందని చూసాం. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ అగైన్ ఒక న్యూ సెట్ ఆఫ్ స్టాక్స్ బిలో 200 డే మూవింగ్ యావరేజ్ రావటం చూసాం. అండ్ ప్రీవియస్ స్వింగ్ లో ఏదైతే ఉందో 23,810 అది కూడా అటెంప్ట్ చేసే ప్రయత్నం చేసింది. సో నిన్నటి ట్రేడింగ్ మనకు ఆల్టర్నేట్ బై సెల్ తోటి బుల్స్ అండ్ బేర్స్ ఈక్వల్లీ ఫైట్ చేశారని చెప్పొచ్చు. బట్ ఈ రోజు ట్రేడింగ్ మాత్రం టోటల్లీ బేర్స్ కంట్రోల్ ఉందని చెప్పాలి. ఎందుకంటే మార్కెట్ ఒక 84 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పటికీ ఓపెన్ అండ్ హై ఆర్ ఆల్మోస్ట్ సేమ్. 24,225 దగ్గర ఓపెన్ అయిన నిఫ్టీ 24,242 జస్ట్ ఒక ఫస్ట్ 5 minutes లోనే వెళ్ళటం చేసాం. ఇంకా అక్కడి నుంచి కంటిన్యూస్లీ సెల్లింగ్ రావటమే చూస్తున్నాం. సో ఎక్కడ కూడా రికవరీ అనేది ఎక్కడ కనపడలేదు ఎక్సెప్ట్ ఫర్ 30-40 పాయింట్స్. సో స్లోగా మార్కెట్ ని డెంట్ చేసుకుంటా మనం రావటం చూస్తున్నాం. సో ఈరోజు క్లోజింగ్ చూస్తే కనుక 23,883. సో ప్రీవియస్ క్లోజ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 23,000 ప్రీవియస్ లో ఇన్ఫాక్ట్ 23,816 దానికి ఆల్మోస్ట్ 60 పాయింట్స్ కింద 60 పాయింట్స్ పైన క్లోజ్ అవటం చూసాం. సో ఈరోజు లో చూస్తే 23,839. సో ఆల్మోస్ట్ వీఆర్ దేర్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు రెసిస్టెన్స్ పాయింట్ అనేది గణనీయంగా కిందకు వచ్చేయటం చూసాం. సో ఆల్ దీస్ డేస్ మనం 20-day మూవింగ్ యావరేజ్ 23,550, 560 అనుకుంది కాస్త ఇప్పుడు 24,389 దగ్గరికి రావటం చూస్తున్నాం. సో ప్రీవియస్లీ అది 24,560 దగ్గర ఉండేది. సో ఆల్మోస్ట్ ఒక 180 to 200 పాయింట్స్ కిందకు వచ్చేయటం చూసాం రెసిస్టెన్స్ పాయింట్ అనేది. సో ఇక సపోర్ట్ ఇప్పుడే అనుకున్న 23,816 ఒక మైనర్ సపోర్ట్ ఉంటుంది విచ్ ఇస్ ఆల్మోస్ట్ అబౌట్ 50-60 పాయింట్స్ ఈ రోజు క్లోజింగ్ తోటి. ఒకవేళ దాని కింద వచ్చింది అనుకుంటే కనుక 23,541 అనేది 200-day మూవింగ్ యావరేజ్. సో అక్కడ దాకా కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ ఇక్కడ నుంచి కూడా ఒక 300-350 పాయింట్స్ మార్కెట్ కరెక్ట్ ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. అఫ్ కోర్స్ అప్ సైడ్ 24,389 దాటితే అప్పుడు బాటమ్ ఫామ్ అయింది అని ఒక ఇండికేషన్ ఇస్తుంది. ఇంకా ఈరోజు నిఫ్టీలో మనం చూస్తే కనుక ఓన్లీ 7 స్టాక్స్ గెయినర్స్ గా ఉన్నాయి. అది కూడా బిట్వీన్ 0.06 నుంచి 0.73% దాకా. అఫ్ కోర్స్ నిన్న ట్రెండ్ ఏదైతే రివర్సల్ రావడం చేసామో బికాస్ ఆఫ్ గోల్డ్మెన్ సాచ్ వాళ్ళ రిపోర్ట్ ఇచ్చారు కొద్దిగా టార్గెట్ ప్రైస్ ఇంక్రీజ్ చేసి. సో ఈరోజు 0.73 బిగ్గెస్ట్ గెయినర్ గా చెప్పుకోవాలి. ఇంకా అదర్ నేమ్స్ చూస్తే కనుక ఇట్స్ ఆల్ ఫ్రమ్ డిఫరెంట్ సెక్టర్స్. ఇన్ఫోసిస్ కానీ, సన్ ఫార్మా, హెచ్సిఎల్ టెక్, రిలయన్స్ సర్ప్రైజింగ్లీ రోజు 0.12 ప్లస్ లో క్లోజ్ అవుట్ చేసాం. ఐసిఐసిఐ బ్యాంక్ అండ్ గ్రాసిమ్. సో ఓన్లీ 7 స్టాక్స్ అవుట్ ఆఫ్ 50 పాజిటివ్. అండ్ బిగ్ సెల్ ఆఫ్ మనకి రిజల్ట్స్ దీంతో ఎఫెక్ట్ తోటే పడ్డాయని చెప్పాలి. సో నిన్న ఒక 6% పడిన బ్రిటానియా ఈ రోజు ఇంకొక 7.5% క్రాక్ అవుట్ అని చేసాం. నిన్ననే మనం అనుకున్నాం బిలో 200-day మూవింగ్ యావరేజ్ వచ్చేసింది అని. సో జనరలీ లాంగ్ టర్మ్ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో బిలో దట్ యావరేజ్ వస్తే కనుక ఒకసారి అమ్మే ప్రయత్నం చేస్తారు. సో అదే ఆ యాక్షన్ మనం ఈ రోజు చూసాం. ఇక అదర్ సెక్టర్స్ మనం చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ డెఫినెట్లీ ఉంటుంది కాబట్టి అదర్ నేమ్స్ లైక్ నెస్లే, లీవర్ ఇవన్నీ కూడా వీక్గా ట్రేడ్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ లూజర్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ గా చెప్పాలి. బిఎల్ అబౌట్ 3% అండ్ ఎన్టీపీసీ ఒక 3% పడుతుంది చూసాం. ఇక దాని తర్వాత నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఒక గుడ్ వెయిటేజ్ ఉన్న స్టాక్ హెచ్డిఎఫ్సి 2.7% పడింది. అండ్ ఇక నిన్న వీక్ రిజల్ట్స్ ఇచ్చిన ఏషియన్ పెయింట్స్ ఇంకో 2% క్రాక్ అవుట్ చూసాం. అండ్ బ్యాంకింగ్, ఫైనాన్షియల్ కానీ, ఆటో కానీ, మెటల్స్ కానీ, ఫార్మా కానీ, అదానీ, సో అక్రాస్ ఆల్ ద సెక్టర్స్ 43 స్టాక్స్ కూడా ఈరోజు రెడ్ లో క్లోజ్ అవుట్ అని చూస్తున్నాం మనం. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఒక బిగ్ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ అనేది ఫామ్ అవుట్ అని చూసాం. సో ఈ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ ఏంటి అంటే కనుక నిన్నటి హై పైన ఓపెన్ అవటం అండ్ నిన్నటి లో కింద క్లోజ్ అవటం. అఫ్ కోర్స్ ఒక 20, 30 or 50 పాయింట్స్ అబరేషన్ అనేది మనకు కనపడుతుంది కాబట్టి సేమ్ నిఫ్టీలో ఏదైతే మనం చూసామో టోటల్ బేర్స్ కంట్రోల్లో ఈరోజు మార్కెట్ మొత్తం కూడా ఉంది. సో ఈరోజు గుడ్ థింగ్ ఏంటి అంటే కనుక ఒక కీ సపోర్ట్ ఏదైతే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీది ప్రీవియస్ స్వింగ్ లో ఇన్ఫాక్ట్ మనకి 5th రోజు ఫామ్ అయిన లో అంటే లాస్ట్ వీక్ ఫామ్ అయిన లో మనం చూస్తే కనుక 58.65 అది ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం చేసింది. అఫ్ కోర్స్ ఈరోజు లో 51,006 వచ్చినప్పటికీ క్లోజింగ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 51,157 అంటే క్లోజ్ టు అబౌట్ 150 పాయింట్స్ పైన క్లోజ్ అవుట్ అని చూసాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా ప్రాబ్లీ లాస్ట్ సపోర్ట్ అనేది 58.65 దగ్గర ఉంటుంది. దాని తర్వాత ఎక్స్టెండింగ్ బాటమ్స్ కూడానే 50,194 వరకు మేబీ ఒక సపోర్ట్ పాయింట్ కిందనే మనం చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ అది కట్ అయింది అనుకుంటే కనుక 49,900 నెక్స్ట్ స్టాప్ అనేది ఉంటుంది విచ్ ఇస్ 200-day మూవింగ్ యావరేజ్. ఇన్ఫాక్ట్ బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఎ ట్రేడర్ సంబడి క్యాన్ టేక్ ఛాన్స్ అని చెప్పొచ్చు ఇక్కడ. ఎందుకంటే
రిస్క్ టు రివార్డ్ ఇస్ వెరీ అట్రాక్టివ్. ఒకవేళ మార్కెట్లో పుల్ బ్యాక్ వస్తే కనుక ఫస్ట్ పుల్ బ్యాక్ అయ్యేది బ్యాంక్ నిఫ్టీనే కాబట్టి 50,800 కింద స్టాప్ లాస్ పెట్టి ఎవరన్నా రేపు వీక్నెస్ ఉంటే కనుక కొనే ప్రయత్నం చేయాలి. బట్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్ అని చెప్తాను. ఒకవేళ పుల్ బ్యాక్ వస్తే అగైన్ 52,400 దాకా అప్ సైడ్ అయ్యే ఛాన్సెస్ మనకు కనిపిస్తుంది. సో ఇక బ్యాంక్ నిఫ్టీలో గెయినర్స్ చూస్తే కనుక ఏయూ బ్యాంక్ అండ్ ఐసిఐసిఐ బ్యాంక్, అండ్ బిగ్గెస్ట్ లూజర్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, క్యాన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి. సో మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూ బ్యాంక్స్ లో ఈరోజు గుడ్ సెల్ ఆఫ్ రావడం చూసింది. ఏదైతే నిఫ్టీ పిఎస్యూ, బిఈఎల్ లాంటివి సెల్ ఆఫ్ వచ్చింది, ఇక్కడ కూడా ఇది వచ్చింది. ఇంకా అదర్ నేమ్స్ లైక్ కోటక్, యాక్సిస్ అండ్ ఫెడరల్ బ్యాంక్ కూడా కొద్దిగా వీక్ ట్రేడ్ అవడం విషయం. సో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఆర్ మేబీ ఫినాన్షియల్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ రావటానికి మేబీ ఫిన్ నిఫ్టీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంది, అది కూడా ఒక రీజన్ కావచ్చు. సో ఆ కాంపోనెంట్స్ లో మనం వెళ్ళి చూస్తే కనుక ఎంసీఎక్స్, పిఎఫ్సి, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్ కానీ, చోలా ఫైనాన్స్, ఇవన్నీ కూడా చాలా వీక్ గా ఈరోజు ట్రేడ్ అవటం చూసాం. సో అది కూడా ఒక రీజన్ అని మనం బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ లో చెప్పుకోవచ్చు. ఇక ఎఫ్ఎండో నేమ్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక వెరీ ఫ్యూ స్టాక్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెక్టర్స్ ప్రాబ్లీ పెరగటం చూసాం. సో నేమ్స్ లైక్ జూబ్లియంట్ ఫుడ్ ఒక 6% పెరగటం చూసాం. ఇన్ఫాక్ట్ సిమెంట్ ప్యాక్ కొద్దిగా పాజిటివ్ గా ట్రేడ్ అయింది. సో రామ్కో సిమెంట్ అండ్ దాల్మియా భారత్ లాంటివి ఒక 2% to 4% దాకా పెరగటం చూసాం. ఇక ఎల్టీటీఎస్ ఐటీ స్పేస్ లో, అదేవిధంగా ఇప్కా ల్యాబ్స్ ఫార్మాలో, ఆస్ట్రాల్ ఒక 1.5%, సో పీవీఆర్ ఐనాక్స్ ఒక 1% పెరగటం చూసాం. మిగతా సిగ్నిఫికెంట్ మూవ్స్ అయితే ఎక్కడ కనపడలేదు పాజిటివ్ గా, బట్ నెగటివ్ మూవ్స్ ఆర్ మోర్. సో మదర్సన్ సుమి అబౌట్ 6.5% క్రాక్ అయ్యి ఈరోజు 200 మూవింగ్ యావరేజ్ బిలో క్లోజ్ అవుట్ అని చూసాం. సో బిగ్ నేమ్స్ అంటే హెవీ ప్రైస్ ఉన్న స్టాక్స్ అన్ని కూడా ఈరోజు సెల్ ఆఫ్ అవుట్ అని చూసాం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సెక్టర్. సో టు నేమ్ సమ్ ఫ్యూ సాలిడ్. సో ఎంసీఎక్స్ 4.5% క్రాక్ అయింది. బాష్ 33,000 రూపీస్ ఉన్న షేర్ 4.5% పడతాం చూసాం. అదేవిధంగా నవీన్ ఫ్లోరిన్ 3,300 ఉన్న స్టాక్ 4.5% పడింది. అదేవిధంగా క్యాపిటల్ గుడ్ సెక్టర్ లో ఏబీబీ కానీ, సిమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా అబౌవ్ 7,000, 8,000 ఉన్న స్టాక్స్, అవి కూడా 3.5 to 4% క్రాక్ అవుట్ అని చూసాం. ఇక హెచ్ఏఎల్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కూడా 4,000 రూపీస్ ఉన్న స్టాక్, అది కూడా 3% దాకా పడుతుంది చూసాం. ఇక అదర్ నేమ్స్ మనం చూస్తే కనుక ఎఫ్ఎంసీజీ ఇక్కడ కూడా బిగ్ సెల్ ఆఫ్ రావటం చూసాం. ఆల్ ద స్టాక్స్ ఎఫ్ఎండోలు ఏవైతే ఉన్నాయో, మ్యారికో కానీ, లేదంటే డాబర్, కోల్గేట్ పావల్, ఈరోజు 3 to 4% క్రాక్ అయ్యి మనం గమనించాల్సింది అంటే ఇవన్నీ కూడా బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది చూస్తున్నాం. సో ఈవెన్ ఫ్రంట్ లైన్ కూడా 200 బిలో వచ్చింది ఎఫ్ఎంసీజీ స్పేస్ లో, ఎక్సెప్ట్ ఫర్ ట్రెండ్, మిగతా అన్ని కూడా బిలో 200 మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది. సో ఈ సెక్టర్ తోటి చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ నేమ్స్ అన్ని కూడా సెల్ ఆఫ్ రావటం చూసి, రెస్పెక్ట్ ఆఫ్ ద నేమ్స్ లైక్ ఎన్ఎండిసి, ఐఆర్సిటిసి, పిఎఫ్సి, ఐజిఎల్, జిఎన్ఎఫ్సి, కాంకర్, ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అండ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ నేమ్స్ ఏవైతే మనం అనుకున్నాం, ఆర్బిఎల్ బ్యాంక్ కానీ, ఎంఎండ్ఎం ఫైనాన్స్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, ఇవన్నీ కూడా వీక్ గా ట్రేడ్ అవటం చూస్తాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లో కొన్ని స్టాక్స్ లో రిజల్ట్స్ రియాక్షన్, యునోమిండా ఒక 7% పెరగటం చూసాం విత్ వాల్యూమ్. అండ్ న్యూలాండ్ ల్యాబ్ ఏదైతే లాస్ట్ 2 days గా రిజల్ట్స్ తర్వాత పడిందో, అది టోటల్లీ రికవర్ అయిపోవడం చూసాం, ఒక 11% పెరగటం చూసాం. ఇక అదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ మేబీ పుల్ బ్యాక్ ర్యాలీ అనుకోవచ్చు. శంకర కానీ, హెచ్బిఎల్ పవర్ కానీ, ఎంఏ ఆర్గానిక్స్ కానీ, డాటా ప్యాటర్న్స్, లేదంటే రెయిన్బో స్పెషాలిటీ, మోంటోకార్లా, డికాల్, ఇవన్నీ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పడుతున్న స్టాక్స్ లో స్వల్ప అప్మూవ్స్ రావటం చూసాం. అంతకుమించి పెద్ద బ్రేక్అవుట్ యాక్షన్స్ అయితే ఎక్కడ కనపడలేదు. బట్ సెల్లింగ్ అనేది కొనసాగుతోంది. రిజల్ట్స్ ఎక్కడ బాగా రావట్లేదు, హెవీగా పనిష్ చేస్తున్నారు. సో విష్ణు కెమికల్స్ నేను చూసాం, మనం నేను ఆల్రెడీ 7% పడిన స్టాక్ పోస్ట్ రిజల్ట్, ఈరోజు ఇంకొక 11% పడి ఆల్మోస్ట్ 430 దాకా రావటం చూసాం. ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ 4 days లోనే 559 నుంచి ఆల్మోస్ట్ 430 దాకా పడుతుంది చూసాం. సో రిజల్ట్స్ అప్పుడు ఇలాంటి ఫాల్స్ అనేవి చాలా ఉంటాయి కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన టైం. అండ్ సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ యాంథోనీ వేస్ట్. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పడుతూ వస్తుంది ఇది. ఈ రోజు కూడా ఒక 10% దాకా క్రాక్ అవుట్ అని చూసాం. ఇన్ఫాక్ట్ లోవర్ సర్క్యూట్ లో ఉంది ఈ రోజు కూడా. అదర్ నేమ్స్ లైక్ గ్లోబల్ స్పిరిట్ కానీ, ఫైబర్ వెబ్ కానీ, కొన్ని నేమ్స్ ఏవైతే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పెరుగుతున్నాయో వాటిలో ప్రాఫిట్ బుకింగ్ మనకు కనిపిస్తుంది. పీపీఎల్ ఫార్మా కానీ, బోరో కానీ, ఇవన్నీ కూడా బిట్వీన్ 6 to 8% పడుతుంది చూస్తున్నాం. సో ఇంకా వేరే స్టాక్స్ ఏవైతే రిట్రేస్ అవుతున్నాయో వాటిలో మనం చూస్తే కనుక పాండియా ఆక్సైడ్ కానీ, క్యాప్స్టన్ కానీ, చెన్నై పెట్రో, పవర్ ఇండియా, ఇవన్నీ కూడా బిట్వీన్ 3 to 4%. ఇన్ఫాక్ట్ కొన్ని స్టాక్స్ ని ఇక్కడ కేర్ఫుల్ గా ఉండాల్సిన టైం. మనం గతంలో కూడా చెప్పుకుంటున్నాం, ఎక్కడైతే రిటైల్ ఇన్వెస్టర్స్ ఎక్కువ చేజ్ చేసి కొన్నారో వాటిల్లో ఒక హెవీ కరెక్షన్స్ రావడం చూస్తున్నామని. సో ఆ కోలో మనం 3-4 స్టాక్స్ ఆల్వేస్ చెప్పుకుంటాం. స్టాక్స్ లైక్ ఐడియా,
ఎస్ బ్యాంక్ అండ్ సుజలాన్ లాంటివి. సుజలాన్ ప్రాబ్లీ ఇప్పుడు వర్జ్ ఆఫ్ బ్రేక్ డౌన్ లా కనపడుతుంది చార్ట్స్ ప్రకారం. ఇంకా బ్రేక్ డౌన్ రాలేదు. స్టాక్ ఆల్రెడీ మనకి 85 నుంచి కరెక్ట్ అవుతూ 59 దాకా రావటం చూసాం. దీన్ని 200-డే మూవింగ్ యావరేజ్ 58.5. ఒకవేళ ఇది 58.5 కింద 2 or 3 days క్లోజ్ అయింది అంటే కనుక ఒక బేరిష్నెస్ అన్నలోకి ఎంటర్ అవుతుంది. కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో చాలా చాలా అప్రమత్తంగా ఉండాలి. సో మనకి లాస్ట్ టైం లోవర్ వచ్చినప్పుడు 23,816 వచ్చింది మనకి 4th నవంబర్, అంటే ఈ నెల 4th రోజు రావటం చూసాం. ఆ టైంలో ఏ స్టాక్స్ అయితే బెటర్ గా పర్ఫామ్ చేసాయంటే అప్పట్లో నుంచి ఇప్పట్లో వరకు నిఫ్టీ మాత్రం మధ్యలో ఇట్ వెంట్ అప్ టు 25,500, అంటే 700 పాయింట్స్ ర్యాలీ వచ్చి నిఫ్టీ మాత్రం టోటలీ రిట్రేస్మెంట్ అవటం చూసాం. బట్ కొన్ని సెక్టర్స్ ఆర్ స్టాక్స్ పాజిటివ్ గా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనం చూస్తే కనుక నెగటివ్ గా ట్రేడ్ అయ్యే సెక్టర్స్ లో మెటల్స్ ఒక బేరిష్నెస్ కి రావటం చూసాం. అదేవిధంగా ప్రాబ్లీ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ బేరిష్ గా రావటం చూసాం. అండ్ ప్రాబ్లీ అదర్ నేమ్స్ లైక్ కొన్ని బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్స్ కొద్దిగా బేరిష్ రావటం చూసాం. బట్ కొన్ని సెక్టర్స్ ఆర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో ఐటీ నేమ్స్ కానీ ఆటో నేమ్స్ కానీ వీటన్నిటిలో కూడా ప్రీవియస్ లోస్ దగ్గరలోకి లేవు. ఇన్ఫాక్ట్ ఫార్మా కూడా స్టాక్స్ లైక్ సిప్లా అండ్ ఆల్ కూడా ప్రీవియస్ లోస్ నుంచి ఆల్మోస్ట్ 5-7% పైన ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే సెక్టర్ రొటేషన్ చాలా స్విఫ్ట్ గా జరుగుతుంది. బట్ డెఫినెట్లీ ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో పర్ఫార్మింగ్ సెక్టర్ లో కూడా ప్రాఫిట్ బుక్ చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఒకసారి ఈ సెక్టర్స్ లో మళ్ళా కరెక్షన్ వచ్చింది అంటే కనుక అవి లోవర్ లోస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఇది. ట్రేడింగ్ చేయకపోయినా కూడా పర్లేదు, బట్ ప్రాబ్లీ యాజ్ ఎ ట్రేడర్ మనం ఊరుకోం కాబట్టి కొన్ని ట్రేడ్స్ చేసుకోవాలి. మేబీ 100 షేర్స్ చేయాలనుకుంటే కనుక 10 షేర్స్కి వచ్చేయాలి ఈ స్టేజ్ లో. అండ్ ఆపర్చునిటీస్ డెఫినెట్లీ వస్తూనే ఉంటాయి. ఎందుకంటే మనం స్టాప్ లాస్ పెట్టుకొని డిసిప్లిన్ గా చేస్తుంటే కనుక ఇప్పుడు కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. సో మేబీ రిలయన్స్ ఒకటి ఇక్కడ నుంచి ఒక పుల్ బ్యాక్ కోసం ఒక ట్రేడ్ అనేది ఈ స్టేజ్ లో కనిపిస్తుంది మనకి. ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ మనకి 1540 నుంచి 1260 దాకా రావటం చూసాం. సో కరెంట్లీ 1270 ఉంది. సో ఎవరైనా ఇన్వెస్టర్స్ ఆర్ ట్రేడర్స్ మేబీ ఒక 15 రూపీస్ స్టాప్ లాస్, అంటే 1% స్టాప్ లాస్ పెట్టుకుంటే కనుక ఈ స్టాక్ ని లాంగ్ వెళ్ళే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ఒకవేళ నిఫ్టీ రికవర్ అవ్వాలంటే కనుక బికాస్ రిలయన్స్ ఎక్కువ పడట్లేదు కాబట్టి ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ వచ్చినా కూడా ఫాస్ట్ గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మేబీ అప్ సైడ్ 1329 దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 60 రూపీస్ అప్ సైడ్ అండ్ 15 రూపీస్ డౌన్ సైడ్ 1:4 రిస్క్ రివార్డ్ ఉంది కాబట్టి రిలయన్స్ యాజ్ ఎ ట్రేడింగ్ బెట్ ట్రై చేస్తే ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని మా ఉద్దేశం. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.